పీజీ సెట్ ద్వారా ఎవరైతే ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నారో సో ఫేజ్ 2 గురించి చాలా స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారండి. సో ఈ వీడియోలో మనకు ఎప్పటి వరకు అప్డేట్ రావచ్చు అండ్ ఎవరైతే ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ కావచ్చు వాటి గురించి ఒక 5 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఫేజ్ 2 డేట్స్. సో ఫేజ్ 2 డేట్స్ మోస్ట్లీ మనకు ఆగస్ట్ 24 వరకు ఎనీ టైం అప్డేట్ అయితే చేయొచ్చండి. సో రిపీటెడ్గా మనము వెబ్సైట్లో ఉన్న మెసేజ్ కావచ్చు, మెయిల్స్ కావచ్చు, వాళ్ళకి కాల్ చేసినా వాళ్ళు వెబ్సైట్నే చూడండి అంటున్నారు కానీ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తలేరు. సో రిపీటెడ్గా చేసే వరకు వాళ్ళు ఏమన్నారంటే 24th ఆగస్ట్ వరకు మేమైతే అప్డేట్ చేస్తాము, రెగ్యులర్గా మీరైతే వెబ్సైట్ చెక్ చేసుకోండి అని అంటున్నారు. సో 24th ఆగస్ట్ వరకు మీరైతే అందరు వెయిట్ చేయాలి. సో దానికన్నా ముందు వస్తే మనమైతే అప్లై చేసుకోవచ్చు, లైక్ ఓన్లీ వెబ్ ఆప్షన్సే. సో ఎవరైతే ఆల్రెడీ ఫేజ్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు వెబ్ ఆప్షన్స్ మాత్రం పెట్టుకోవాలి. ఇప్పటి వరకు ఎవరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు ఆన్లైన్లో అవన్నీ ఉంటాయి. సో ఫస్ట్ పాయింట్ 24th ఆగస్ట్ వరకు మీరైతే వెయిట్ చేయండి. వన్స్ దానికన్నా ముందు అప్డేట్ అయితే ఇస్తాను యూట్యూబ్లో. సెకండ్ పాయింట్ వచ్చేసి న్యూ రిజిస్ట్రేషన్స్. సో సేమ్ రిజిస్ట్రేషన్కి కొన్ని డేట్స్ ఇస్తారు, ఎడిట్ ఆప్షన్కి కొన్ని డేట్స్ ఇస్తారు, మనకు వెబ్ ఆప్షన్స్కి కొన్ని డేట్స్ ఇస్తారు, మళ్ళీ కాలేజ్ రిపోర్టింగ్ కావచ్చు అవన్నీ ఇస్తారు. సేమ్ ఫేజ్ 1లో ఎట్లా జరిగిందో సేమ్ ఫేజ్ 2 కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్ స్టూడెంట్స్ జస్ట్ వెబ్ ఆప్షన్ రోజు వెబ్ ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోవాలి. మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మళ్ళీ అమౌంట్ కావచ్చు అవేమి ఉండదు, జస్ట్ వెబ్ ఆప్షన్ రోజు వెబ్ ఆప్షన్సే. ఇప్పుడు ఫేజ్ 1 టు ఫేజ్ 2, సపోజ్ ఫేజ్ 1లో ఆల్రెడీ కాలేజ్లో జాయిన్ అయిపోయారు, దానికన్నా బెటర్ కాలేజ్ మాత్రం పెట్టాలి. సో నేను ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను, దానికన్నా అంటే మీరు ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్ కన్నా బెటర్ కాలేజ్ మాత్రం పెట్టాలి. సో మీరు ఎగ్జాంపుల్ మీరు ఒక 5 కాలేజ్ పెట్టారు ఫేజ్ 1లో, మీకు థర్డ్ కాలేజ్ వచ్చింది, మీరు ఏం చేయాలి, ఫస్ట్ టూ కాలేజ్ మాత్రం పెట్టాలి. ఆ రెండిట్లో వస్తే మీకు కాలేజ్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయి ఆ 1-2లో ఏదో ఒక కాలేజ్ వస్తుంది. సపోజ్ ఆ 1-2లో రాకపోతే ఈ కాలేజే ఉంటుంది. సో మీకు నచ్చిన కాలేజెస్, మీకు ఫేజ్ 1 కన్నా బెటర్ అనిపించే కాలేజ్ మాత్రం పెట్టాలి. మళ్ళీ అందులో చేంజ్ అయిన తర్వాత నాకు పాతది కావాలంటే అట్లా ఉండదు. సో ఇది మెయిన్ పాయింట్ సీట్ వచ్చిన వాళ్ళకు. సీట్ నాట్ అలాటెడ్ స్టూడెంట్స్. సో సీట్ నాట్ అలాటెడ్ స్టూడెంట్స్ అందరూ మీకు అనుకున్న కాలేజ్ కావచ్చు, అనుకున్న స్పెషలైజేషన్స్ పెట్టిన తర్వాత మళ్ళీ మీరు ఎక్కువ కాలేజ్ పెట్టుకోవాలి. అంటే ఉన్నాయన్నీ మనకు ఏవైతే ఎలిజిబుల్ అయ్యే కాలేజెస్ ఉంటాయో అన్నీ పెట్టుకోవాలి, అప్పుడే మనకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ సిఎస్సి ఐటీ వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి కాంపిటీషన్ కొద్దిగా సీట్ రావడం కొద్దిగా కష్టమే, కాకపోతే మీరు ఎక్కువ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. సో వెబ్ ఆప్షన్ రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఎవరు ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు, పార్టిసిపేట్ చేసుకున్న వాళ్ళు, న్యూ రిజిస్ట్రేషన్ స్టూడెంట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీరు కూడా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. సర్టిఫికేట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, సో ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూస్ కావచ్చు, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కావచ్చు, సో ఇక్కడ ఎవరు కూడా హెల్ప్ చేసే వాళ్ళు అయితే లేరండి మీకు. సో మీరు ఏం చేయాలి, మీ కాలేజ్కి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని మీరైతే సర్టిఫికేట్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇక వేరే ఆప్షన్ అంటే మనకి ఏం లేదు. సో తెలంగాణ గవర్నమెంట్ కూడా మనకు ఫండ్స్ అయితే ఏం రిలీజ్ చేస్తలేదు కాబట్టి సో మీరు కంప్లీట్ ఫీజ్ పేమెంట్ చేసుకుంటేనే మీకు ఎలిజిబుల్ ఇస్తారు, లేకపోతే 1 year వెయిట్ చేయాలి. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇష్యూస్ వచ్చాయి, 1 year వెయిట్ చేసి కూడా ఇప్పటికీ సర్టిఫికేట్స్ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి సో మీరు పర్సనల్గా మంచి డెసిషన్ తీసుకొని మరి జాయిన్ అవుతారా, అక్కడ అమౌంట్ పే చేసుకుంటారా, సో మీరు గవర్నమెంట్కి కాంటాక్ట్ అవుతారా, అది మీరు చూసుకొని మీరైతే ఇందులో పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే కొంతమందికి మంచి ర్యాంక్స్ వచ్చి కూడా అడ్మిషన్స్ అయితే అవుతలేవు డ్యూ టు సర్టిఫికేట్ ఇష్యూస్ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూస్ వల్ల. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఫేజ్ 1లో ఇన్కమ్ లేకుండా ఆగిపోయిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు అప్డేట్ చేసుకోవాలంటే ఈమెయిల్ సర్వీస్ ద్వారా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. సో దట్ మీరు తక్కువ ఫీజు అయితే మనకు డిస్ప్లే అవుతుంది, మనకు బీసీ స్టూడెంట్స్, ఎస్సీ ఎస్టీ మైనారిటీస్, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి. సో ఇన్కమ్ కూడా అప్డేట్ అయితే చేసుకోండి. 2026 ఉండాలి. రీఫండ్ ప్రాసెస్, చాలా మంది లైక్ ఫేజ్ 1లో మీరు అమౌంట్ పే చేసింది, మనకు రీఫండ్ ప్రాసెస్ ఎప్పుడు ఉంటుంది అంటే ఫేజ్ 1, ఫేజ్ 2 స్పాట్ అడ్మిషన్స్, దీని తర్వాతనే మనకు రీఫండ్ ప్రాసెస్ ఉంటుంది. అది 1 month తర్వాత 2 months తర్వాత మనకు పీజీ సెట్ వెబ్సైట్లో పెడతారు. అది రాగానే నేను అప్డేట్ చేస్తాను ఎట్లా అప్లై చేసుకోవాలి అదంతా. సో నెక్స్ట్ నాకు పర్సనల్గా మాట్లాడాలన్నా, సో ఈ పీజీ సెట్ ఫేజ్ 2 కావచ్చు, స్పాట్ అడ్మిషన్స్ కావచ్చు, మీకు ఈ కౌన్సిలింగ్లో ఏమైనా ఇష్యూస్ వస్తే సో కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. సో గైడెన్స్కి ఒక 100 rupees అయితే తీసుకోవడం జరుగుతుంది. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కాల్ ద్వారా కావచ్చు, మెసేజ్ రూపంలో మీకు డౌట్స్ అయితే క్లారిఫై చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. అన్నెసెసరీ కాల్స్ కావచ్చు ఇట్లా చేస్తే మీకైతే ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. సో జెన్యున్గా గైడెన్స్ కావాలనుకునే వాళ్ళు మాత్రమే మెసేజ్ అయితే చేయొచ్చు. అండ్ వన్స్ అది అఫీషియల్ వెబ్సైట్లోనే మనకు అప్డేట్ వస్తుంది. వన్స్ అది రాగానే మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది రిపీటెడ్గా మెసేజెస్, కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో 24th ఆగస్ట్ వరకు మీరైతే వెయిట్ చేయండి. దానిలోపు మనకు అప్డేట్ వస్తే నేనైతే అప్డేట్ అయితే ఇస్తాను. సో అప్పటి వరకు అయితే మీరైతే వెయిట్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.